వికారాబాద్ యూరియాని వెంటనే ఏం చేస్తాను. వికారాబాద్ అసెంబ్లీ మొత్తం కూడా యూరియా కొరత జిల్లా మొత్తం ఉంది, స్టేట్లో కూడా ఉన్నది. ఏంటంటే దీంట్లో రెండు ఇప్పుడు ఏమనంటే నానో యూరియా ఉన్నది కానీ వాళ్ళు షాప్ వాళ్ళు చెప్తారు. కానీ నానో యూరియా మీద రైతులకు అవగాహన లేదు. దాన్ని వాడమంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి కనీసం వీళ్ళకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కనీసం దాని మీద అవగాహన కల్పిస్తే కూడా కొంత ప్రాబ్లం తీరుతుంది. ఇదే విషయాన్ని మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి కొంచెం స్థానిక వికారాబాద్ మండల ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు వస్తున్నటువంటి ఇబ్బందులను వారికి చెప్పడం జరిగింది. ఏవైతే రసాయన ఎరువులు ఉన్నాయో వాటిని సరిగ్గా సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను కానీ డిఏపిని కానీ సరి అయిన పద్ధతిలో సప్లై చేయకుండా ఎప్పుడైనా కానీ సీజన్ రాకముందే స్టాక్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని ప్రభుత్వాలు కూడా స్టాక్ పెట్టుకుంటాయి. సరి అయిన ఇండెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్రానికి మాకు ఇంత యూరియా అవసరం ఉంది, ఇంత డిఏపి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియపరిచి ముందే వచ్చి గత సీజన్లోనే ఏదైతే యాసంగి సీజన్ ఏదైతే ఉండేనో ఆ సీజన్లో పెట్టుకోవాల్సినటువంటి స్టాక్ కూడా ఉన్నదా లేదా, మరి అది ఎక్కడ పోయింది, మీరు కేంద్రానికి ఎంత డిమాండ్ ఇచ్చారు, మీకు కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఇప్పుడు దాని యొక్క పూర్తి వివరాలను బహిరంగ పరచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి దానికన్నా కూడా ఎక్కువ స్టాకును కేంద్ర ప్రభుత్వం యూరియాని కానీ డిఏపిని కానీ రసాయన ఎరువులను కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి సప్లై చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో అవినీతికి పాల్పడి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కుమ్ముక్కై సరి అయిన విధానంలో రైతులకు సప్లై చేయడం లేదు. మీరందరూ గమనిస్తే ప్రతి బస్తాకు 100 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. అలాగే దానికి కొంతమంది ఏమో 1 లీటర్ ఈ ఫలానా మందు తీసుకుంటేనే ఈ యూరియా ఇస్తా లేకుంటే డిఏపి ఇస్తా అనేటువంటి దాన్ని కూడా వ్యాపారస్తులు వాళ్ళ ముందర చెప్పడం జరుగుతున్నది. దీన్ని అంతా కూడా చూస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖ తరఫున మన స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చేసి మనం ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికోసం అంటే రైతులు పడుతున్నటువంటి గోస, యూరియా సరైన సమయానికి సప్లై చేయకుండా మరి బ్లాక్ మార్కెట్కి వెళ్తుందా యూరియా, ఎక్కడ వెళ్తున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వంలో ఏదైనా గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు, మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది సమస్య అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఆలోచించాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఆలోచించి మరి రైతులకు వెంటనే ఈ ఏదైతే రైతులకి యూరియాకు సంబంధించినటువంటి కష్టాలు పడుతున్నారో రైతులు వారికి తగిన న్యాయం చేయాలి. వెంటనే వాళ్లకు సరైనటువంటి పద్ధతిలో సరైనటువంటి రీతిలో వారికి యూరియాను సప్లై చేసి కష్టాలు తీర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని చెప్తున్నారు అందరు. కానీ దాని మీద రైతులకు సరి అయిన అవగాహన లేక దాన్ని తీసుకొని వాడడంలో కూడా రైతులకు లేదు. దాని విషయంలో అవేర్నెస్ తేవడంలో కూడా వ్యవసాయ శాఖ కూడా దాని విషయంలో విఫలమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరం కూడా గమనించాలి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాలి. ఎందుకంటే అతి భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో అనేక రకాలైనటువంటి నష్టాలకు గురి అయినటువంటి రైతాంగం చాలా వేదనతో ఉన్నది. ఈరోజు వారికి మళ్ళా పుండు మీద కారం జల్లినట్టు ఈరోజు యూరియా లేక డిఏపి లేక అనేక రకాలైనటువంటి ఇక్కట్లను కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే దీనిపైన తీవ్రమైనటువంటి చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అవసరమైతే అనేక ఉద్యమాలను నిర్వహిస్తుంది. రైతుల పక్షాన ఈ ప్రభుత్వంతో నిరంతరం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,